ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. తీర ప్రాంతాల వెంట ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీలోని కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 24న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించనున్నాయి. అనుకున్న సమయం కన్నా 5 రోజుల ముందే రుతుపవనాలు వస్తుండటంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా నిన్న కురిసిన వర్షం బెంగళూరుని అతలాకుతలం చేసింది. నిన్న కురిసిన వానకు పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఏపీలో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఏపీలో. సో ప్రజలను అధికారులు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు కూడా ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ను కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీ అంతటా కూడా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. నిన్నటి నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొండపోతగా కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు రేపు కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న వారం రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకి ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ ని ఇవ్వడం జరిగింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతూ ఉన్నాయి. దాదాపుగా 5 రోజుల ముందే మొత్తం ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు చూస్తే కనుక కేరళలో దాదాపుగా 5 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు అనుకునే దానికన్నా చురుకుగా ఉండడం నేపథ్యంలో 5 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా వారం రోజుల ముందనే నైరుతి రుతుపవనాల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇదే సందర్భంలో మరోవైపు చూస్తే కనుక అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతమైంది. అల్పపీడనం ప్రభావంతో దాదాపుగా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఇతర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరులో ఆ ప్రభావం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. రేపు కర్ణాటక దగ్గర అరేబియా సముద్రంలో నెలకొన్న అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉంది. ఆ సందర్భంలో బెంగళూరు మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా ఐఎండీ సూచనలు అయితే జారీ చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక అటు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇటు ఇక్కడ మన ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాల ప్రభావం అయితే మాత్రం కనిపిస్తుంది. రానున్న వారం రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం బలపడితే గనక దాని ప్రభావం ఇటు ఉత్తరాంధ్రతో పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఉంటుంది. ఇటు రాయలసీమ నుంచి కోస్తా ఆంధ్ర జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు ఏపీలో అటు తెలంగాణలో కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు అటు రాయలసీమ, కోస్తా ఆంధ్ర అన్ని జిల్లాల్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.